హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మా ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం అనే గ్రామంలో ఉన్నాను. మా ఊర్లో ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు నేను మీకు గోమాతని చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి మా ఊర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అన్నమాట. సో ఇప్పుడు నైట్ టైంగా ఉంది, అందుకే అంత క్లారిటీ అయితే లేదు. ప్రజెంటు గోమాత ధీర ఇద్దరు కూడా గోశాలలో ఉన్నారనమాట, లోపల ఉన్నారు. మీకు నేను చూపిస్తాను. యాక్చువల్గా గోమాత గతంలో ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదనమాట. సో మా బాబాయ్ గారు చాలా బాగా ధీరాన్ని చూసుకోవడంతో గోమాత లక్ష్మికి ఒక ధీమా ఏర్పడింది. అదేంటంటే నేను లేకపోయినా ధీరాన్ని చాలా చక్కగా చూస్తున్నారు అని ఒక మంచి అభిప్రాయం అయితే ఏర్పడిందనమాట. అందుకోసమే గోమాత దగ్గరికి వెళ్ళినా కూడా ఏమీ చేయట్లేదు. చూడండి, ఫ్యాన్ కింద గోమాత లక్ష్మి అలానే ధీర ఇద్దరు కూడా ఉన్నారన్నమాట. మీరు చూడొచ్చు, బుడ్డి ధీరగాడు పడుకున్నాడు, ఇప్పుడే పాలు తాగాడు. చూడండి, చక్కగా ఫ్యాన్ ఉంది, ఇద్దరు ఉన్నారు. మీకు టెంపుల్ కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, పల్నాడు జిల్లా. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉండేదన్నమాట. యాక్చువల్గా మాకు మా యూనివర్సిటీకి హాలిడే ఇచ్చారు, 10 days హాలిడేస్ ఇచ్చారు. అందుకే నేను మా ఊరు వచ్చి ఎక్కువగా ధీరా వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ జనవరి 2 నేను మా యూనివర్సిటీకి వెళ్ళిపోతాను. సో ఇంకా 1 month వరకు రాకపోవచ్చు. ఈలోపు ఇంకా వీడియోలు అయితే తీయలేను. ధీరా చాలా హైట్ వెయిట్ పెరిగిపోతున్నాడు. వారానికి చాలా వేరియేషన్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా ధీరాని మా బాబాయ్ గారు గోమాతని ఇద్దరిని కూడా చాలా బాగా చూసుకుంటారనమాట. ఎంత బాగా చూసుకుంటారంటే, ఒక పిల్లలు తన సొంత పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటారో అలా చూసుకుంటారు ధీరాని గోమాతని మా బాబాయ్ గారు. స్టార్టింగ్లో అయితే ఈ గోమాత లక్ష్మి మా బాబాయ్ గారిని పొడిచింది. యాక్చువల్గా పొలంలో పరిగెత్తిచ్చింది అనమాట. అయినప్పటికీ కూడా మా బాబాయ్ గారు ఈ గోమాతని వదిలిపెట్టకుండా చాలా సంరక్షణ చేస్తూ ఉండేవారు అన్నమాట. యాక్చువల్గా వేరే వాళ్ళు అయితే వదిలేస్తారు. చూడండి, ధీర బొట్టు పెట్టుకొని చాలా క్యూట్గా ఉంది. మనం దగ్గరికి వెళ్తే గోమాత లక్ష్మి నా వైపు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పటికీ సీరియస్గా చూస్తుంది, నమ్మలేయటం ఆపేసి. చాలామంది ధీరా వీడియోలు అలానే గోమాత లక్ష్మి వీడియోలని చాలా మంచిగా ఆదరిస్తున్నారు. చాలామంది చూస్తున్నారు, లైక్స్ కొడుతున్నారు. చాలామంది అయితే నేను పెట్టిన ప్రతి వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు చాలా ఓపిక్గా. గోవుల్ని సంరక్షించడం అనేది ఒక మంచి భారతీయ సంస్కృతిలో ఒక భాగం అన్నమాట. గోవు పాలు కంపారిటివ్ గేదె పాలతో పోలిస్తే చాలా విటమిన్స్ అయితే ఉంటాయి. గంగి గోవు పాలు గెరిటెడైనా చాలు అనే ఒక పాట కూడా ఉంటుందన్నమాట, మీ అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో గోవుల్ని ఎక్కువగా రోడ్లపైకి వదిలేస్తూ ఉన్నారు. అవేమో ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు, డిస్పోజ్ గ్లాసులు అన్నీ తినేస్తూ ఉన్నాయి. పాపం రోడ్లపైన యాచకులు వెళ్ళి దొరికిన ఆహారం తిన్నట్లుగానే గోవులను కూడా అలా తయారు చేశారు. దయచేసి గోవుల్ని రైతులకైతే ఇవ్వండి, గోశాలలకి ఇవ్వండి. కొంతమంది గోశాల వాళ్ళు కూడా గోవుల్ని బయట వదిలేస్తూ ఉన్నారనమాట. అవి మీరు చూస్తూ ఉంటారు, ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తూ ఉంటాయి కొన్ని గోవులు రోడ్లపైకి వచ్చేసి. అలానే ఒక్కొక్కసారి ఇవే ప్రమాదానికి గురి అయ్యే ఛాన్స్ అయితే కూడా ఉంది. కాబట్టి గోవుల్ని చక్కగా ఇలా చూసుకునే వాళ్ళకైతే ఇవ్వండి, లేదా రైతులకైతే ఇవ్వండి. చూడండి, గోమాత నేను అటువైపు వెళ్తే ముందుకు వచ్చేసింది, అందుకే నేను ఇటువైపు వచ్చేసాను అనమాట. చూడండి, ధీరా చాలా చక్కటి దూడ అవుతుంది, పెద్దదవుతుంది. చూడండి, క్యూట్గా ఉంది. గోమాత చూస్తుంది. కంపారిటివ్ ధీరాతో పోలిస్తే గోమాత కొంచెము డట్టిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడూ చేలలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం. అలానే గోశాలలో పడుకోదు. యాక్చువల్గా గోమాత గోశాలలో పడుకోదన్నమాట.
ఇక్కడ నేల దగ్గర పడుకుంటుంది. అందుకే ఎప్పుడు కొంచెం డట్టిగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇదేమో ఫ్యాను. మంచి వాతావరణంలో అయితే గోమాత ధీర ఇద్దరు ఉంటున్నారు. సో మన ఛానల్ మంచివాడు యూట్యూబ్ ఛానల్ అని పెట్టడం జరిగింది. నేను ఈ వీడియోలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనం ఏదైతే చూస్తామో అదే ఆలోచిస్తాము, ఏదైతే ఆలోచిస్తామో అదే చేస్తాము, ఏదైతే చేస్తామో అదే మనకి అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు అనేది మంచి పనులు చేయటం అలవాటుగా మారితే మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది. ఆ అలవాటు కనుక చెడు పనులు చేయగలిగితే మనల్ని డ్రాస్టికల్గా కిందకి పడేస్తుంది అన్నమాట, నాశనం చేస్తుంది. అందుకే నేను మంచివాడు యూట్యూబ్ ఛానల్ అని పెట్టి ఇటువంటి మంచి వీడియోలన్నీ చేస్తూ ఉన్నాను అన్నమాట. చూడండి, గోమాత ధీరాని ఆడించుకుంటుంది, చాలా ప్రేమగా చూస్తుంది అన్నమాట. బుడ్డి ధీరాగాడు లేచాడు ఇప్పుడే, వాళ్ళ అమ్మది ప్రేమగా చూస్తుంది. సో గోమాత దగ్గరికి వెళ్తే, ధీరా దగ్గరికి వెళ్తే గోమాత నన్ను పొడిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ బుడిదారి చూడండి, ధీరా ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ మీద ఇలా ఎగురుతూ ఉంటుంది అన్నమాట. ఈ గోమాత ఈ అల్లరి తట్టుకోలేక ధీరా దగ్గర ఉండదు. యాక్చువల్గా మా బాబాయ్ గారు కూడా అదే చెప్పారు, ఈ అల్లరి చేస్తుంది అనమాట. ఎక్కేసింది వాళ్ళ అమ్మ మీదకి. అల్లరి ధీరా చూడటానికి ఇలా క్యూట్గా ఉంటుంది, కానీ అల్లరి చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం మీకు నేను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియోలు తీయటం అనేది నాకు చాలా టైం వేస్టింగ్ ప్రాసెస్ అనమాట. కానీ నాకు ఒక మంచి వాతావరణం, మంచి ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ ద్వారా మంచిగా అయ్యారు, సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అయినప్పటికీ ఈవెన్ మనీ కూడా రావన్నమాట, చాలా తక్కువ వస్తాయి. మనం ఈ వీడియోలు తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ట్యాగులు, హ్యాష్ ట్యాగులు, థంబ్నెయిల్స్ ఇలా పెట్టి చాలా టైం అయితే నేను వేస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకా 1 మంత్లో నా రీసెర్చ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను ఈ వీడియోలు ఎక్కువగా చేయకపోవచ్చు, ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే తీస్తాను. ఒకవేళ బిజీగా ఉంటే ఇంకా వీడియోలు కూడా కొంచెం తగ్గిస్తాను, ఎందుకంటే నా ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఫ్రెండ్స్, మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆఫ్టర్ January 2 నుండి నేను అంతగా అందుబాటులో ఉండకపోవచ్చు, మీ అందరికీ కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వకపోవచ్చు. గతంలో నేను ఎక్కువగా కామెంట్స్కి రిప్లై ఇచ్చేవాడిని, అప్పుడు కొంచెం టైం ఉండేది. ఇంకా నాకు 1 మంత్లో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఆ 1 మంత్ తర్వాత రీసెర్చ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంక నేను బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీకు నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవచ్చు. చాలామంది ఈ గోమాత, ఈ ధీరా ఎలా పుట్టింది, సైమన్ పేరేంటి, లేకపోతే ఒంగోలు జాతి దానికి పుట్టిందా అని అడుగుతూ ఉన్నారు. నాకు యాక్చువల్గా ఐడియా లేదు, అందుకే నేను దానికి సమాధానం ఇవ్వలేకపోతున్నాను. మా బాబాయ్ గారు కనిపించినప్పుడల్లా అడుగుదాం అనుకుంటాను, కానీ నేను మర్చిపోతున్నాను అనమాట. సో ధీరా గోమాతను చూస్తుంటే నాకు అయితే చాలా చూడముచ్చటగా ఉంది. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా నేను వీడియోలు కష్టపడి చేస్తున్నప్పుడు మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, అవి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరూ 2025 సంవత్సరంలో కూడా మంచిగా ఉండాలి, మంచి అలవాట్లు, మంచిగా ఎటువంటి అప్పులు లేకుండా, బాధలు, కష్టాలు, అశాంతి లేకుండా శాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. 1 lakh సబ్స్క్రిప్షన్కి నేను దగ్గరలో ఉన్నాను. మీ అందరి సపోర్ట్తోనే ఈ బుడ్డి ధీరాగాడి వీడియోలు చేయడం వల్ల మన ఛానల్ మంచిగా గ్రో అయింది ఫ్రెండ్స్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ టు ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ.